రాజకీయాల్లో అన్నదమ్ములు ఒక్కో పార్టీలో ఉండటం, ఆయా పార్టీల్లో గెలుపొందటం చాలా సంవత్సరాల నుంచి కొనసాగుతూనే ఉంది. కానీ ఇప్పుడు ఈ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఆంధ్రప్రదేశ్లో ఎవరు అధికారంలో ఉన్నా ఈ కీలక పోస్టు ఆ ఫ్యామిలీకే వెళ్తుందా అన్న చర్చ సాగుతుంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం చైర్మన్గా పి. విజయబాబు బాధ్యతలు నిర్వహించారు. ఆయన పలు వివాదాస్పద నిర్ణయాలు కూడా తీసుకున్నారు. అప్పట్లో ఆయనకు పదవి ఇచ్చిన జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతగాన అన్నట్లు ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం లెటర్ హెడ్పై ఏకంగా ముఖ్యమంత్రి ఫోటోనే ముద్రించి వివాదానికి కారణమయ్యారు. సహజంగా లెటర్ హెడ్పై ఎవరు కూడా ముఖ్యమంత్రి ఫోటోలు ముద్రించరు. కానీ విజయబాబు అప్పట్లో చేసిన ఈ పని పెద్ద ఎత్తున దుమారం రేపిందని చెప్పొచ్చు. ఒకప్పుడు ఆర్టీఐ కమిషనర్గా చేసిన ఆయన పదవి ఇచ్చిన సీఎంకు కృతజ్ఞత చూపేందుకే ఇలా చేశారనే విమర్శలు కూడా వెలువెత్తాయి. ఇదంతా గతం. ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని కూటమి సర్కార్ తాజాగా పలు కొత్త కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించిన సంగతి తెలిసిందే. తెలుగుదేశం సారథ్యంలోని కూటమి సర్కార్ ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం చైర్మన్ పదవిని విక్రమ్ పూలకు కేటాయించింది. విక్రమ్ ఎవరో కాదు, స్వయాన విజయబాబు సోదరుడే. దీంతోనే రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం చైర్మన్ పదవి ఈ ఫ్యామిలీకే వెళ్తుందా అన్న చర్చ ఆ టాపిక్గా మారింది. విక్రమ్కు గత కొన్ని దశాబ్దాలుగా టీడీపీతో అనుబంధం ఉంది. ఆయన ఒకప్పుడు తెలుగుదేశం పత్రికను చూడటంతో పాటు పార్టీకి చెందిన వ్యవహారాలను పర్యవేక్షించేవాళ్ళు. మధ్యలో చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినప్పుడు ఆ పార్టీలోకి వెళ్ళారు. చిరంజీవి కేంద్ర మంత్రి అయినప్పుడు కూడా ఆయన దగ్గర పనిచేశారు. తర్వాత మళ్ళీ అధికారికంగా పార్టీలో చేరకపోయినా కూడా ఆయన టీడీపీకి సంబంధించిన వ్యవహారాలు చూస్తూ వస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత ఎన్టీఆర్కి సంబంధించిన పుస్తకాల ముద్రణ, ఇతర వ్యవహారాల్లో టీడీపీ నాయకులకు సన్నిహితంగా ఉంటూ చేస్తూ వస్తున్నారు. ఈ కారణంతో ఇచ్చారో లేక మరో కారణంతో ఇచ్చారో తెలియదు కానీ తాజాగా నియమించిన కార్పొరేషన్ చైర్మన్లలో విక్రమ్కి ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం చైర్మన్ పదవి ఇచ్చారు. ఇది ఇప్పుడు టీడీపీలో కూడా హాట్ టాపిక్గా మారింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.